వెల్కమ్ టు జేబీకే కుకింగ్ బ్లాగ్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. లాంగ్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. బోటీ ఫ్రై చేద్దాము. ఇప్పుడు వచ్చేసి నేను ఒక కడాయి అనేది తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, పచ్చిమిరపకాయలు, అలాగే 2 ఆనియన్స్ కట్ చేసి ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రెష్గా చేసిన మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ అనేది వేసి ఫ్రై చేసేసుకోండి. తర్వాత ఏంటంటే నేను బోటీ అనేది క్లీన్ చేసుకొని దాన్ని విజిల్స్ కుక్కర్లో ఒక 5 విజిల్స్ అనేది వేపించానండి. ఎందుకంటే విజిల్స్ కుక్కర్లో వేపించాను, కుక్ అవ్వాలి కదా బోటీ అనేది. నేను సపరేట్గా చేశానండి, అదైతే మీకు చూపించలేదు. బోటీ అనేది ఫ్రై చేసేసుకోవడానికి నేను కుక్కర్లో ఉడకపెట్టాను అనమాట. ఇలాగ పచ్చివాసన పోయేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం ఉడకపెట్టిన ఉంది కదా ఆ వాటర్తో సహా అందులో వేసేసుకోండి. ఎందుకంటే మనము ఆ విజిల్స్ వేసుకుంటే త్వరగా మనకి బోటీ కర్రీ అయినా బోటీ ఫ్రై అయినా త్వరగా కుక్ అయిపోతుంది. అందువల్ల మనము వాటర్తో సహా నేను అందులో వేసేసాను. చక్కగా వీటిని కడాయి పెట్టేసి అలా ఒక 2 నిమిషాలు ఉడకపెట్టనివ్వండి. ఆ పసుపు కొంచెం ఉప్పు వేసి నేను కుక్కర్లో ఉడకేసాను అనమాట. ఇలాగా కొంచెం బాయిల్డ్ అవుతుంది కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా కొంచెం బాయిల్డ్ అయిన తర్వాత మనకి నేను ఆల్రెడీ ఉప్పు పసుపు కొంచెం వేసానండి, అందుకని చూసి అనేది ఉప్పు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, అదేవిధంగా మనకు ఉప్పు అనేది కొంచెం తక్కువ వేసుకోండి. కావాలనుకుంటే మళ్ళీ లాస్ట్లో చూసి వేద్దాము. నేను ఉప్పు అనేది తక్కువ వేసాను అనమాట. ఆల్రెడీ బోటీలో ఉడకపెట్టాను కాబట్టి ఉప్పు వేసాను కాబట్టి ఓకేనా. ఇలాగా చక్కగా నీళ్ళు అనేది ఎగిరే వరకు ఇలాగ ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు అనేది ఒక 2 టేబుల్ స్పూను మసాలా కారం అనేది యాడ్ చేసుకోండి. మీరైతే పచ్చికారమైనా యాడ్ చేసుకోండి. నా దగ్గర మసాలా కారం ఉంది కాబట్టి నేను ఒక 2 టేబుల్ స్పూన్ మసాలా కారం అనేది యాడ్ చేశాను. ఇప్పుడు ఇంకా దగ్గర పడేలాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఈ నీరంతా ఇంకిపోయి మనకు ఫ్రై అనేది అవ్వాలి. ఆయిల్ అనేది పైకి అనేది తేలుతూ ఉండాలండి. ఇలా కుక్ చేసుకుంటూ ఆల్రెడీ మనం ఉడికిపోయినది కాబట్టి బోటి మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ధనియాల పౌడర్, అలాగే గరం మసాలా అలాగే మనం వేసుకొని కలిపేసుకోండి ఇలాగ చక్కగా. ఎందుకంటే ఫ్రై అవ్వాలి కాబట్టి ఇంకా మనము దగ్గర పడాలండి. చాలా కూర అనేది టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాగ దగ్గర పడిపోవాలండి, అలాగే చాలా ఫ్రై అయిపోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఏంటంటే కొంచెం కొత్తిమీర తీసుకొని ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం వేయండి. దాని ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది కదా. ఇలా వచ్చేసి చక్కగా ఇలాగ ఫ్రై అయిపోవాలండి. ఎంత దగ్గరగా ఫ్రై అయితే అంత బాగుంటుంది టేస్ట్. ఇలా కర్రీలాగా కూడా కట్టేసుకోవచ్చు, బట్ మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా చాలా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇప్పుడు మనం కొత్తిమీర కొంచెం వేసుకొని దాన్ని మళ్ళీ కొంచెము ఫ్రై చేయనివ్వండి. ఆయిల్ అనేది చూసారు కదా అలా బబుల్స్గా ఆయిల్ అనేది పైకి రావాలి, అప్పుడు ఫ్రై అవుతున్నట్టు లెక్కండి. ఇంకా చాలా ఫ్రై చేసేసుకొని స్నాక్స్ లాగా పిల్లలకి ఎంతో ఇష్టపడని వాళ్ళు కూడా పిల్లలకి ఇలా చేసి పెడితే దాని టేస్ట్ బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటారు. కొంచెం పిల్లలకి అప్పుడప్పుడు ఇలా పెడితే ఏంటంటే వాళ్ళకి బలం వస్తుంది కదా. అలాగా ఇలాగా ఫ్రై చేసి పెట్టండి బోటీ ఇష్టం లేని వాళ్ళకి. చూసారు కదా ఆయిల్ అనేది ఎలా తేలుతుందో. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బోటీ ఫ్రై అనేది అయిపోయినట్టే. ఇప్పుడు వచ్చేసి మనము లాస్ట్లో మళ్ళీ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఫస్ట్లో యాడ్ చేసాం, మీరు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను కొత్తిమీర ఒకటే యాడ్ చేశాను. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే బోటీ ఫ్రై అనేది అయిపోయిందండి. పిల్లలకి పెద్దలకి ఎవరైనా చారులో లేకపోతే స్నాక్స్ టైంలో అయినా పెట్టేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇది ఎంత చేస్తామో బోటీ కష్టం కదా, ఎంత చేస్తామో అంత టేస్టీగా ఉంటుంది. అంతేనండి, మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోలకి. అదేవిధంగా ఒక కామెంట్ చేయండి, ఫుల్ లాంగ్ వీడియోలు చూడండి. అంతేనండి, థ్యాంక్ యూ యువర్ సపోర్ట్. మన ఛానల్ని ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు మరిన్ని వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను, ఓకేనా. అంతే, బాయ్ బాయ్ అందరికీ.